హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరైనా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు మనం మరెన్నో చేస్తాం ఫ్యూచర్లో, సో డోంట్ మిస్ ఇట్. ఎందుకు మిస్ అవ్వద్దు అంటున్నానంటే మనం చెప్పుకునే ఈరోజు టాపిక్ ఎలా మంచి మంచి వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి, అలా బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిన కోడింగ్ లాంగ్వేజెస్ ఏంటి, అవి ఎలా నేర్చుకోవాలి, అవన్నీ నేను 1 by 1 డిస్కస్ చేస్తాను, చెప్తాను. ప్రాక్టీస్ సెక్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే మనం ఫైనల్గా ప్లేస్మెంట్స్లో కానీ కాలేజీలో కానీ ప్లేస్మెంట్స్కి మనం సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్గా అడిగేది నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఏవైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉన్నావా, అలాంటివి అడుగుతారు. సో అలాంటివి వాళ్ళు అడిగినప్పుడు మనం చేశాను అని చెప్పాలి కాదు, కానీ అని చేయలేదు, ఇంకా ఇప్పుడే బిగినింగ్ నేను ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యానంటే ఫ్యూచర్లో అందరూ ఎవరిని ఫ్రెషర్స్ని తీసుకోరు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళనే తీసుకుంటారు కంపెనీస్ అనేవి. సో బీ రెడీ, మనం అన్నీ నేర్చుకుందాము. అయితే మనం ఈ ఫస్ట్ వీడియో నుంచి, ఇది మన ఫస్ట్ వీడియో, ఇందులో మనం ఏం నేర్చుకుందామంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 గురించి తెలుసుకొని ఇవి దేంట్లో యూజ్ చేస్తాము, దీంట్లో ఉండే ఆపరేషన్స్ ఏంటేంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఈ 3 లాంగ్వేజెస్ అనేవి వెబ్సైట్ బిల్డ్ చేయడానికి, ఓకే, ఒక వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అయితే మన వీడియోని లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. మన వీడియోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు HTML, ఓకే. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఈ పేరులోనే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క HTML వర్డ్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి HTML అనేది ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ హైపర్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా గూగుల్లో వికీపీడియాస్ ఉంటాయి కదా, వాటిలో కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ అనేది మనం HTML యూజ్ చేసి రాస్తామన్నమాట. అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే HTML అక్కడ మన వికీపీడియాలో కొన్ని హెడ్డింగ్స్ అనేవి డార్క్గా ఉంటాయి, కొన్ని ఏమో లైట్ డార్క్, తర్వాత ఏమో కంటెంట్ అనేది లైట్గా ఉంటుంది. అంతేనా? డిఫరెన్స్ ఉంటుంది 3 సెక్షన్లకి. హెడ్డింగ్ ఉంటుంది, హెడ్డింగ్ ఒకటి, సబ్ హెడ్డింగ్ ఒకటి, కంటెంట్ ఒకటి. ఈ 3 అనేవి ఒకటి బ్లాక్ చాలా డార్క్ ఉంటుంది, ఇంకోటి నార్మల్, ఇంకోటి మామూలు లైట్ కలర్లో ఉంటుంది. ఓకే, అయితే ఈ 3 మనం డిజైన్ చేసేది HTML యూజ్ చేసి. అయితే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే HTMLలో కొన్ని ఆ కంటెంట్లో ఒక్కొక్క దగ్గర బ్లూ కలర్లో టెక్స్ట్ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ బ్లూ కలర్ టెక్స్ట్ మనం క్లిక్ చేస్తే వేరే పేజీకి కానీ, ఓకే, వేరే వెబ్సైట్కి కానీ అనేది మనం రీడైరెక్ట్ అవుతాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ టెక్స్ట్కి ఇంకొక వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇన్సర్ట్ చేశారనమాట. అలాగే ఒక టెక్స్ట్కి మనం ఒక లింక్ యాడ్ చేస్తే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం అనమాట. ఓకే, హైపర్ టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్కి మనం ఒక లింక్ ఇస్తే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ అంటే మనం ఆ టెక్స్ట్కి యొక్క మనం డార్క్, ఓకే, సైజు, హెడ్డింగ్, పారాగ్రాఫ్, కంటెంట్, దీని అంటే దాన్ని క్లియర్గా చూపించడం. అర్థమైందా? అలాగనమాట హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే. హైపర్ టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్కి మనం లింక్ ఇస్తే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. ఆ ఇచ్చిన టెక్స్ట్కి మనం క్లియర్గా డార్క్గా కనిపించేటట్టుగా చేసేది మార్కప్ అంటాం. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక కంటెంట్ని కానీ ఒక వెబ్ పేజ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ HTML లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనం CSS అంటే ఏంటో తెలుసుకున్నాం. CSS ఇది కూడా నేమ్ బట్టి మనకి ఈజీగా అర్థమైపోద్ది. CSS అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. ఇప్పుడు క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అంటే పేరులో ఉంది, స్టైల్ అనమాట. అయితే మనం HTML యూజ్ చేసి ఏదైతే టెక్స్ట్ రాసామో, HTML యూజ్ చేసి ఏదైతే టెక్స్ట్ రాసామో ఆ టెక్స్ట్కి మనం స్టైల్ యాడ్ చేయడం అనమాట. అంటే కలర్, ఓకే, సైజ్, షేప్, ఓకే, నెక్స్ట్ స్టైలింగ్ అనమాట. అంటే ఆ లెటర్స్ అనేవి ఎంత క్లారిటీగా కనిపించాలి, ఏ డిజైన్లో కనిపించాలి, ఓకే, కర్సివ్లో కనిపించాలా, క్యాపిటల్సా, స్మాలా, ఓకే, ఈ విధంగా అనమాట మనం క్యాస్కాడింగ్ CSS అనే లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ HTML యొక్క రాసిన టెక్స్ట్కి స్టైలింగ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మనం HTMLలో రాసిన కంటెంట్, ఇప్పుడు వికీపీడియా ఎగ్జాంపుల్ తీసుకుంటే పక్కన మాకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, అవునా? ఆ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి? CSS యూజ్ చేసి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఆ ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఓకే, దేని తర్వాత రావాలి అనేది మనం CSS, HTML ఈ రెండిట్లో యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ అనేది బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్.
జేఎస్ అనమాట. జావా స్క్రిప్ట్ అంటే సింపుల్గా మనం ఒక వెబ్ అప్లికేషన్ అమెజాన్ తీసుకుందాం. అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 రూపీస్ పెన్ని 4 సెలెక్ట్ చేయండి, కార్ట్లోకి యాడ్ చేయండి. కార్ట్ తెలుసు కదా, 4 10 రూపీస్ పెన్స్ని కార్ట్లోకి యాడ్ చేస్తే మనకి ఆ కార్ట్ ఓపెన్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? 40 రూపీస్. ఎందుకంటే ఒక పెన్ కాస్ట్ 10 రూపీస్, మనం 4 పెడితే 40 రూపీస్ కదా. ఇప్పుడు మనం అక్కడే ప్లస్ మైనస్ ఉంటుంది పైన క్వాంటిటీ దగ్గర, అవునా? ఆ ప్లస్ నొక్కితే మనకి ఈ 4 క్వాంటిటీస్ది 5 క్వాంటిటీస్ అవుతాయి. ఇక్కడ 40 రూపీస్ 50 రూపీస్ అవుతుంది, అవునా? అదే మైనస్ చేస్తే తగ్గుతుంది, 40 30 అవుద్ది. అదే 3 పెన్స్ అవుతాయి, ఇక్కడ 30 రూపీస్ అవుద్ది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనం వెబ్ పేజ్ని ఆ ఒక అప్లికేషన్ కానీ వెబ్ పేజ్ని కానీ రీలోడ్ చేయకుండానే మనం చేంజెస్ చేయగలం అనమాట. అర్థమైందా? జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని రీలోడ్ చేయకుండా, రీఎంటర్ చేయకుండా అక్కడికక్కడికే చేంజెస్ అనమాట ఇస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డెవలప్ చేస్తాం అనమాట. అయితే ఈ మూడిటిని మనం మర్చ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే HTML యూజ్ చేసి మనం కంటెంట్ రాస్తాం. హెడ్డింగ్ ఎక్కడ ఉండాలి, పారాగ్రాఫ్ ఎక్కడ ఉండాలి, దేని తర్వాత బటన్స్ రావాలి, బటన్ ఎక్కడ ఉండాలి అనేది HTMLలోకి మనం CSSని యాడ్ చేసి స్టైలింగ్ చేస్తాం. బటన్ ఏ కలర్లో ఉండాలి, పారాగ్రాఫ్ ఏ డిజైన్లో ఉండాలి, హెడ్డింగ్ ఏ డిజైన్లో ఉండాలి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం పెట్టాలి, దీని పక్కన దీనికి రెఫరెన్స్ ఇమేజ్ ఎలా పెట్టాలి అనేది CSS. ఈ 3 అయిపోయిన తర్వాత మనం బటన్ నొక్కితే మారాలి. బటన్ నొక్కితే మారాలి, అది కూడా పేజ్ రీలోడ్ అవ్వకుండా. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అది అక్కడికక్కడికే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది చేంజ్ అవుతూ ఉండాలి, కానీ పేజ్ మాత్రం రీలోడ్ అవ్వకూడదు. అలాగా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ 3 మెర్జ్ చేసి అనేది మనం నేర్చుకుంటాం అనమాట, HTML, CSS, జావా. అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకునేది ఏంటంటే ఫస్ట్ HTML గురించి తెలుసుకుందాం. దాని తర్వాత HTML, CSSని ఎలా లింక్ చేయాలి. ఆ తర్వాత ఈ 2 అయిన తర్వాత జావా స్క్రిప్ట్ గురించి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతవరకే. నెక్స్ట్ మనం ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.